హలో అల్లు శిరీష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. హాయ్ గాయత్రి. నమస్తే అలీ గారు. నమస్తే నమస్తే సార్. సో మీతోనే స్టార్ట్ చేద్దాం సార్. ఇట్స్ ఆల్మోస్ట్ ఎ డీకేడ్, మోర్ దాన్ ఎ డీకేడ్ సిన్స్ యూ స్టార్టెడ్ యాజ్ అ హీరో గౌరవం, ఫ్రమ్ గౌరవం టు బడీ. సో ఈ జర్నీని డిస్క్రైబ్ చేయాలంటే ఎలా చేస్తారు సార్? వాజ్ ఇట్ సాటిస్ఫైయింగ్? స్లో బట్ ఎంజాయబుల్. సాటిస్ఫైయింగ్ ఆర్ యూ థింక్ యూ కుడ్ హ్యావ్ డన్ బెటర్? డెఫినెట్లీ ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్. ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ రీచ్డ్ నా పొటెన్షియల్ 100 అంటే ఒక 40 వచ్చి ఉంటానేమో. సో డెఫినెట్లీ ఐ ఫీల్ దర్స్ అ లాట్ మోర్ స్కోప్ టు బీ ట్యాప్డ్. ఓకే. కానీ ఐ వుడ్ సే ఇట్స్ క్వైట్ సాటిస్ఫైయింగ్ ఆల్సో. జస్ట్ సినిమాలు అవుట్పుట్టే కాకుండా ద కైండ్ ఆఫ్ సెల్ఫ్ గ్రోత్ జర్నీ, సెల్ఫ్ రియలైజేషన్, స్కిల్ సెట్ కానీ, ఒక పర్సన్గా మెచ్యూర్ అవడం కానీ, లేకపోతే దీనికి ముందు జస్ట్ ఇండస్ట్రీ కిడ్డే కానీ నాకు పబ్లిక్ నన్ను చూసి ఏం గుర్తుపట్టేవారు కదా, బట్ పబ్లిక్తో ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఏర్పడడం కానీ, ఆల్ దీస్ థింగ్స్ ఐ ఎంజాయ్డ్ వెరీ వెల్. ఆల్సో బికమింగ్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఇన్ ద ప్రాసెస్. దీస్ ఆర్ మై బిగ్ టేక్అవేస్ అపార్ట్ ఫ్రమ్ ద క్రాఫ్ట్, విచ్ ఎనీవేస్ అది లైఫ్ లాంగ్ జర్నీ అనుకోండి, లెర్నింగ్. బట్ అది కాకుండా ఐ థింక్ దీస్ థింగ్స్ ఐ ఎంజాయ్డ్. బట్ ఐ థింక్ ద నెక్స్ట్ 5 years విల్ బీ ఈవెన్ మోర్ ఎక్సైటింగ్ అండ్ ఇంకా ఎక్కువ గ్రోత్ ఉంటుంది కంపేర్ టు మై ఫస్ట్ 10 years. సో మీకు ఈ యాక్టింగ్ అనేది చిన్నప్పటి నుంచే ఉందా? అంటే ఒక డిఫైనింగ్ మూమెంట్ ఏముందా, అరే చూసి నేను హీరో అవ్వాలి, లేదా నాలో ఉందా టాలెంట్ కే దట్ ఐ కెన్ ఆల్సో బికమ్ ఎ హీరోని? వాట్ వాజ్ దట్ డిఫైనింగ్ మూమెంట్? చిన్నప్పుడు మా తాతగారు మమ్మల్ని డ్రామా స్కూల్లో పెట్టారు. సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఇంట్లో ఖాళీగా ఉండొద్దు, లెట్ దెమ్ గెట్ ఇన్ టు పెట్టి డ్రామా స్కూల్లో బాగా చేస్తుండగా తర్వాత ఇండస్ట్రీ వాళ్ళు కొందరు పరిచయం చేస్తే దాసరి నారాయణరావు గారు మాయాబజార్ 1996 అని ఒక సినిమా చేస్తే దాంట్లో చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ ఇచ్చారు. సుమన్ గారు చేశారు. ప్లస్ మా ఇంటికి పక్కనే భానుమతి గారు ఉండేవారు, డాక్టర్ భానుమతి గారు. ఆమె ఎప్పుడో వెళ్తూ ఆమె ఒక సీరియల్ తీస్తున్నారు, తెలుగులో కూడా డబ్ అయింది, దాని పేరు మర్చిపోయాను. తమిళ్లో తీశారు, తెలుగులో కూడా డబ్ చేశారు. ఆ సీరియల్ కూడా ఆమె ఒరిజినల్గా చూసి ఎవరి పిల్లడు రోజు ఇక్కడ ఆడుకుంటుంటాడు, ముద్దుగా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు అని పిలిచి ఓ పలానా వాళ్ళ అబ్బాయా అని చెప్పి కాస్ట్ చేశారు అప్పుడు. సో బట్ అప్పుడు నాకు అదేమో కెరీర్ ఆప్షన్ కాదు. ఆ ఏజ్లో నువ్వు ఏమవుతావు అంటే WWF ప్లేయర్ అవుతావు అని చెప్పేవాడు. అప్పుడు అదే నా గోల్. చిన్నప్పుడు అందరూ పైలట్ అవుతా అంటారు, ఈ సినిమాలో మీరు పైలట్ అయిపోయారు. సో అప్పుడు ఫన్గానే తీసుకున్నా. తర్వాత కాలేజ్ టైంలో మా అన్నయ్యతో పాటు సినిమా ఫంక్షన్కి ఈటికాటుకు వస్తున్నప్పుడు చాలామంది ఆఫర్ చేశారు. బట్ ఆనెస్ట్లీ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది కానీ బట్ హీరోగా చేద్దాం నన్ను ఇప్పుడు అనుకోలే. ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు అన్ని కోట్లు నీపైనే పెడతారు, మళ్ళీ నువ్వు ఓపెనింగ్ తీసుకోవాలి, మళ్ళీ ఎన్ని ఉంటుంది, ఈ బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. వద్దు, మనం జస్ట్ క్యారెక్టర్ ఏమైనా చేసుకుందాం, ఫుల్ ఫ్లెజ్డ్ ఓర్ వాడర్ చేసుకుని ఎప్పుడు నేను ఎంజాయ్ చేయడానికి చేద్దాం అనుకున్నాను తప్ప దాన్ని టోటల్గా కెరియర్గా ఫుల్ టైం కెరియర్గా తీసుకుందాం అనుకోలే. ఫిల్మ్స్ చూసి ఎంజాయ్ చేశాను కానీ బట్ లైక్ ఐ సెడ్ ఐ వాజ్ ఆల్వేస్ ఇంటిమిడేటెడ్. ఎందుకంటే దగ్గర నుండి మా బావని మా అన్నయ్యని చూశాను. దూరంగా ఉన్న వాళ్ళకి అంత గ్లామర్, అబ్బా ఏముండదు ఇక్కడ ఈజీగా వచ్చేస్తా అనుకోవచ్చు, కానీ బట్ నేను వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ప్రిపరేషన్, వాళ్ళ జర్నీ చూశాను కాబట్టి ఇట్ ఇన్ఫ్యాక్ట్ ఇంటిమిడేటెడ్ మీ మోర్. యా, బట్ దెన్ దే వాజ్ అ సర్టన్ ఇన్సిడెంట్ అగైన్ ప్రాబ్లమ్ నాదర్ ఇంటర్వ్యూలో ఎప్పుడు చెప్తే వేరే ఐ సెడ్ ఓకే నో లెట్స్. అండ్ సో మెనీ ఇంతమంది వచ్చాడు, యూనో వాళ్ళు ఏదో చూస్తే తప్ప నీకు ఇన్ని టైమ్స్ ఆఫర్ చేయరు కదా. సో ప్రాబ్లీ కొంచెం కరేజ్ పెంచుకుని క్యారెక్టర్ అనే కాకుండా మేబీ లీడింగ్ మ్యాన్కి వెళ్దాం అని చెప్పి ఆ స్టెప్ తీసుకున్నాను. సో వై బడ్డీ అంటే వాట్ వాస్ సో ఎక్సైటింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ దట్ యూ చోజ్ దట్? ఐ వుడ్ లాస్ట్ ఫిల్మ్ నేను చేసింది రామ్ కామ్ అండ్ ఇట్ హ్యాడ్ సమ్ ఇంటిమేసీ. సో ఐ ఫెల్ట్ ఫ్యామిలీ ఆడియన్సెస్కి కొంచెం దూరం అయ్యాను, యూనో డిడెంట్ వాచ్ ఇట్, ఓన్లీ యూత్ కోసమే తీసాం. బట్ ఇన్ జనరల్ ఇఫ్ యూ సీ కొత్త జంట, శ్రీరస్తు, ABCD అన్నీ వర్ వెరీ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఫిల్మ్స్. సో ఐ ఫెల్ట్ నో ఐ ఆల్వేస్ వాంట్ నా సినిమాలో టీవీలో వచ్చినప్పుడు అందరూ ఎంజాయ్ చేయాలి. మా ఇంట్లో పిల్లలు కూడా షో అయ్యేలా ఫస్ట్ టైం. సో ఐ ఫెల్ బట్ దట్ వాస్ నాట్ మెంట్ ఫర్ దెమ్. అందరూ చూసేలాంటి సినిమా కూడా ఊర్వశి రాక్షసు. అసలు నువ్వు ఇలా కాదు, ఈసారి అందరూ యూనివర్సల్ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసేలాంటి సినిమా చేయాలి, అలాంటి కథ ఏం దొరుకుద్ది. ప్లస్ ఎప్పుడు లవ్ స్టోరీలు విత్ కామెడీ లేదా ఫ్యామిలీ డ్రామా విత్ కామెడీ ఇవే చేస్తున్నాం. ఇది దాటి మనకి ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ వస్తుందా అనుకుంటుండగా శామ్ యాంటన్ మీ కనెక్టెడ్ ఓవర్ ది స్టోరీ. అండ్ దెన్ విన్నంతసేపు చాలా కొత్తగా అనిపించింది. ఎక్కడో విన్నాను, మామూలుగా కథలు వింటున్నప్పుడు ఇది ఎక్కడో వినుంటాం డేజావ్యూ అంటారు కదా, ఆ డేజావ్యూ అక్కడ లేదు. నెక్స్ట్ ఏంటి అన్న ఇంట్రెస్ట్ తోటి టక్కని కథ అయిపోయింది. వెరీ క్రిస్ప్, 1.5 hour అయిపోయిందా, అంతసేపు చెప్పాడా కదా అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇట్ వాజ్ న్యూ అండ్ ఇంట్రెస్టింగ్. దెన్ ఐ ఫెల్ట్ యాజ్ అన్ అడల్ట్ కూడా అయ్యుండి కూడా నాకు ఈ టెడ్డీ బేర్ మీద ఎంత ఇంట్రెస్టింగ్ ఎంతసేపు ట్రావెల్ అయినంటే విజువల్గా కన్వర్ట్ చేస్తే సినిమా చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది అని ఫస్టే అడిగాను. ఇది రీమేక్ అని అడిగితే కాదండి, మీరు కథ చెప్తాను, తర్వాత మీరు టెడ్డీ చూసారంట. నేను చూడలేదన్న. అయితే వెళ్ళి ఒకసారి చూడండి, దానికి దీనికి ఏం లేదు, జస్ట్
ఒక జస్ట్ టెడీ బేర్కి లోకి ఆ హీరోయిన్ ఆత్మ రావడం అనేది తప్ప ఇంకేది పెట్టలేదు అన్నాడు. సో కథ వినటం ఎంజాయ్ చేశాను. రీమేక్ కాదన్నప్పుడు ఇంటికి వెళ్ళి చూసుకున్నాను, ట్రైలర్ కొంచెం స్కిప్ చేస్తూ చూసాను, లేదు ఇది వేరే ఫిల్మ్ అని వెంటనే ఐ థింక్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే ఆల్రెడీ కథ విని ఎక్సైట్ అయ్యాను. ఓకే. అండ్ డిఫరెంట్ క్యారెక్టర్, ఓకే, వెరీ ఇంటెన్స్. సినిమా మొత్తం కలిపి నాకు యాక్చువల్గా 5 పేజీలు డైలాగ్ ఉంది. ఓకే. త్రోట్ ఉంటా, బట్ డైలాగ్ లేదండి, ఎక్కువ మాట్లాడు. ఓకే, ఓకే. సో ఇట్ వాజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ డన్ బిఫోర్. సో ఐ ఎంజాయ్డ్. అండ్ దెన్ యాక్షన్ ఎపిసోడ్స్, మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇప్పటివరకు నాకు ఎవరు అన్ని యాక్షన్ ఎపిసోడ్ లేవాల. సో ఐ వాజ్ కైండ్ ఆఫ్ ఎక్సైటెడ్ అబౌట్ దాట్ ఆల్సో. సార్ అలీ గారు, ఎక్స్క్యూస్ మీ సార్, 45 ఇయర్స్ ఇండస్ట్రీ, ఇట్స్ అన్ ఆనర్ టు ఇంటర్వ్యూ సార్. ఎంతోమంది గొప్ప వాళ్ళతో పనిచేశారు, ఎంతోమంది ఇంటర్వ్యూస్ మీరే తీసుకున్నారు, ఎంతోమంది చాట తీశారు. సో ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా యాక్టర్ అయిపోయి యువర్ కంప్లీట్గా సినిమాలోకి వచ్చేసారా? ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంకా అంతేగా. ఎంతో గొప్ప డైరెక్టర్స్ పనిచేస్తారు సార్. భారతీ రాజా టు ఈ సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి, విశ్వనాథ్ గారు, కరుణాకరన్, పూరి జగన్నాథ్, అల్టిమేట్ క్యారెక్టర్స్, మెమొరబుల్ క్యారెక్టర్స్. సో అలాంటి క్యారెక్టర్స్ ఇప్పుడు ఈ జనరేషన్ రైటర్స్, డైరెక్టర్స్ రాయలేకపోతున్నారని ఏమైనా అలాంటి ఫీలింగ్ ఏమైనా ఉందా? అంటే రాస్తున్నారండి, బట్ ఏంటంటే సినిమా హిట్ అయితేనే ఆ క్యారెక్టర్ ఎలివేట్ అవుద్ది. మనం ఎంత బాగా యాక్ట్ చేసినా కూడా సినిమా ఫెయిల్యూర్ అయిందనుకోండి, మనం కనిపించాం. అంటే రైటింగ్ అదే కదా, రైటింగ్ డైరెక్షన్లో ఎక్కడైనా ఆ రేంజ్ రైటర్స్ ఇప్పుడు లేరా అనే ఏమన్నా? ఉన్నారండి, చాలామంది ఉన్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు కథలో ఇంతకుముందు ఒక క్యారెక్టర్ని ఎంటర్ చేసేవాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా కథతోనే వెళ్తుంది. అంటే మీ సినిమాలో మీ ట్రాకే సపరేట్ ఉండేది, సినిమాకి సంబంధం లేకుండా ఉండేది, కానీ అదే హైలైట్ అయ్యేది, దానికే రిపీట్ ఆడియన్స్ వచ్చేవాళ్ళు. దీనికి కూడా అవును, ఇప్పుడు ఈ క్యారెక్టర్ కూడా దీంట్లో నేను సీనియర్ పైలట్, జూనియర్ పైలట్. ఇక్కడ హీరోయిన్ ఎప్పుడు ఇంతనే మాట్లాడుతుంటుంది వచ్చి, ఏంటి మనం కూడా ఈక్వల్ పైలటే కదా, మనతో మాట్లాడేది ఏంటి ఇట్లాగా కొన్ని సీన్స్. ఒకటి నేను చెప్పొచ్చు, మన సినిమా బయటది. నాకు పూరి గారి పరిచయం, బన్నీతో సినిమా చేశారు కదా, స్పెసిఫిక్గా మీరు అడిగిన క్వశ్చనే ఓన్లీ అలీ గారి గురించి అడిగారు, సినిమాల గురించి కాకుండా. సార్ ప్రతి సినిమాలో మీకు అలీ గారి ట్రాక్ హైలైట్గా ఉంటుంది, ఏంటి మ్యాజిక్ అని ఆయన చెప్పారు. ఇది ఆయన ఫుల్ డీటెయిల్ రాయరు, ఇలా ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాను అని కొన్ని పీసెస్ మాత్రం డిజైన్ చేసుకుని అలీ గారు చెప్తే హీ విల్ క్రియేట్ రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్. ఇప్పుడు ఆ థాయిలాండ్లో ఇలాగ ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ అనే జస్ట్ ఒక ఇలా క్యారెక్టర్ అనుకుంటున్నాం అని క్రియేట్ చేస్తే, ఆయనే థాయిలాండ్ వెళ్ళినప్పుడు వాళ్ళని చూసి వాళ్ళ లాంగ్వేజ్ రీసెర్చ్ చేసి వాళ్ళ మాట్లాడుతూ నేర్చుకుంటే దాన్ని మళ్ళీ పికప్ చేసుకుని ఆయన లైన్స్ రాసేవారు. దేశముద్రలో కూడా బాబా అన్నప్పుడు ఆయన ఒక గెటప్ వేసుకుని ఆయనే ఒక బాడీ లాంగ్వేజ్ క్రియేట్ చేసుకుంటే దానికి తగ్గట్టు పంచెస్ క్రియేట్ చేశారు. సో దే కొలాబరేటెడ్ టుగెదర్. ఆ కైండ్ ఆఫ్ వేర్ ఒక ఐడియా తీసుకుని యాక్టర్ ప్రెజెంట్ చేస్తే యాక్టర్ ఇంటర్ప్రిట్ చేసిన దాన్ని బట్టి మళ్ళీ స్క్రీన్కి ఎక్కించారంట. సో ఇట్ వాస్ సచ్ అ క్లోజ్ నిట్ ఎఫర్ట్, అందుకే దే బికమ్ ఐకానిక్ క్యారెక్టర్స్. ఇది పూరి గారు చెప్పింది నాకు. సో ఏంటంటే క్యారెక్టర్ ఇది కూడా, ఇందులో కూడా డైరెక్టర్ గారు చెప్పగానే మా ఇద్దరి మధ్యనే మొత్తం సీన్స్ అండి, తర్వాత హీరోయిన్ తోటి కొన్ని. సో ఇలా అనుకున్నాం అనమాట. ఒక సీన్ చెప్పగానే సార్ నేను ఇలా చెప్తాను అనగానే ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే శ్యామ్ గారి దగ్గర, సార్ ఇది ప్యూర్లీ ఫ్యామిలీ, 100% ఫ్యామిలీ సినిమా ఇది, నాకు మీ మార్క్ ఉండాలి, మీరు ఏం చేస్తారో తెలియదు, బట్ నేను తమిళ్లో చెప్తాను, మీరు తెలుగులో మీరు దాన్ని కంటిన్యూ చేయండి అని చేయడం జరిగింది. అంత బాగుంది. కానీ జ్ఞానవేల్ గారిని లొకేషన్కి ఏ రోజు రాలేదు ఆయన ఎప్పుడైనా చూడాలి అనుకున్నా, మొన్న చూసా. ఆయన అంటే నువ్వు ఎలాగో స్క్రీన్ మీద పేరు చూసావో, నేను ఏంటి నేను ఎప్పుడు రారేంటి షూటింగ్కి, సార్ ప్రొడ్యూసర్ గారు వస్తున్నారంటే, లేదు సార్ ఆయన చాలా బిజీగా ఉంటారు, రారు, ఆయనకి చాలా లాంగ్వేజ్లు. బట్ తెలుగు మీద ప్రేమతోటి ఆయన తీసిన సినిమాలు, తెలుగు ప్రజలు ఆదరణతోటి ఆయన మనం ఎందుకు తెలుగు సినిమా చేయకూడదు అని రావటం, ఆ ఛాన్సు మా సిరీష్కి రావటం నిజంగా చాలా ఆనందం వేసింది. అండ్ అలాగే మా గాయత్రి హీరోయిన్. Coming to Gayatri, so you started with, I just came to know that you were a dentist. You are a dentist actually. So from modeling, Miss India to Dindora, Highway Love, music videos, and then Tiger Nageshwar happened, and then now Buddy. So how do you define this journey? Overwhelming, satisfying?
I feel like I'm living in my own movie. Okay. Honestly, I really romanticize my life, and Okay. I love to daydream. I love to live like, you know, it's my own movie going on, and I'm the main character in it. So yeah, I'm a very filmy person, and I've been very, very fortunate actually, because it's almost like things were meant to happen. I just went with it. You know, I am a hardworking person, but more than that, I feel like I've been very lucky to have gotten the right parts and the right roles, which have further propelled me into getting, you know, an even better character next time. So audiences have been kind. They've given me a lot of love, and I genuinely want to work more as an actor, like where I'm getting to show more of my acting capabilities, you know, because I feel like I've auditioned so much, you know, and in that different characters I've played, and I enjoy that part. I really enjoy the part of being able to create something, you know, being able to, I know it's very cliche, a lot of people say that, a lot of people, but I genuinely, I don't want to lie and say that, you know, I don't believe in that, and I don't want to say it for anybody else, but I genuinely mean it. I really enjoy being a different person, being a different character in something, and that's something I've played dress up all my life. Okay. You know, He's a trying gifted to. actor. No, really. See, this is the problem. When I say something nice, also you don't believe. No, కాదు, నిజంగా వేరే I interviews don't లో know కూడా how to చెప్పారు. take compliments. అచ్చా సేమ్ Yeah. ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం. Yeah, I can't take Same compliments. here. I'll take it. I'll feel happy. A lot of gifts, huh? Gifted actor. No. Yeah, she has a lot of gifts. Like, no, she has very expressive face Yeah. and eyes, which is a great plus for an Yes, actor. yes, I can see. Yeah, నేను కూడా ఫస్ట్ 2 days I didn't speak much to her because we were new totally. We didn't meet before during pre-production. Nothing we met. So, but I was noticing that she's acting very freely. She just said she did one. She has a lot of work. No, she did 2 series. And ఒక series కదా. No, she did 1 series. Then when I was shooting with her, she just did 1 series. Tiger Nageswara చేసింది. I've done 3 series 3 by series. then. Okay, but still seasoned artist లా అనిపించింది. Then seasoned artist 3-4 films చేసిన కూడా చూసాను, but I felt she was more experienced. Then for some reason I asked her, did you learn classical dance? Then she said Bharatnatyam. Okay. North Indian especially Bharatnatyam నేర్చుకోవడం అనేది is like a very rare combo. Okay. And Bharatnatyam you have to use a lot of expressions. And I've seen in general Tarak garu gaani లేకపోతే anybody who's learned classical dance and has come into acting are very more expressive. Even my other friends, non-industry friends also చూసా. So ఎందుకో అమ్మాయిని చూసి అనిపించింది maybe she could be a dancer అని. So I felt probably that's how expressing yourself comes more freely because you've done it all your life. Definitely helps. I've learned Bharatanatyam for 8 years, so that has really helped me to. Also, I grew up those 8 years. I grew up around a lot of Tamil people because my teacher was Tamil. She was living in Delhi, and all the girls, me and my other friend, were the only North Indians in that class. So I was very well versed with the culture. So which is what also helped me to, you know, sort of, because sensibilities are very different in the north and in the south. Yes. That to take on is the challenge actually, because I can't speak Telugu. I can yet, but I will be able to pick it up, I'm sure. But dance definitely helped, and more than that, I feel like a very senior actor had once told me, you know, Farida Jalal, Yeah. ma'am. So I shot Ittu Si Baat, my film that I'd done. So she was playing my dadi in that, and she actually told me that the only thing I was asking her, so ma'am, please help. What can I do to be a better actor? How can I get better? That was my first ever film. She said, acting will help you act better. Just be in front of the camera. Keep working, because that's what will help you become better. In the next project, you'll be even better. You will learn something from your co-actors every day. So yeah. I'll teach you 3 magical words. It's a hack. What? Any Telugu audience, any function event you go, you just need to learn 3 lines and audience will be happy. అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు, బాగున్నారా? That's it. These 3 words you say, our audience is happy that she's spoken Telugu. చెప్తారు బాగున్నారు. So any actress who comes from outside, these are the 3 lines they say. So this you by heart. So, which one did you enjoy the most? Like web series, movies, music videos? Of course, where do you think that like this is my forte? They can do this. This is where I can perform and showcase my abilities. Action scenes. Which I've done never. And tried and got injured. I got injured, by the way. Okay. That I'll answer your question first. Okay. I personally feel that
I'm very good in front of the camera when there is less pressure. When you know, when I know there are not a whole thing riding on me. So it was very good because in this entire pressure was riding on him. He's in the entire film and he's shouldering the film and done such a good job at that. Sare action sequences and you know all the chunks are his. I had lesser pressure in this film, so I could be free. That is why I had you know, no stress in life. I was just like, I just have to be myself. So and then later, that's what I learned, that if you take less pressure is when you perform the best. So anyway, and I'll tell you a small incident that happened on set, which was, I was not expecting that. It was a night shoot, okay, and we are doing the climax main action sequence, where him and the villain, they're both fighting Ajmal, and they're both having a proper, like a, there are wires and everything, and it's with junior artists, with action proper. What am I doing? I'm laying on a stretcher, my eyes are closed, I'm in a coma. Okay? Okay. This scene, when you see, you'll understand. Okay. Lot has happened behind the scene. So in the scene, the villain pushes me out of the plane, a flying plane. Okay. And he has to push me out, throw me out, and I'm on a stretcher, strapped fully. So since you are in Hero, coma, you can't express I anything. can't, So I that have is to. acting. She can't even see. I can't even see. Now my eyes are closed and I have to almost lay like a dead body. Yeah. There is zero movement. I'm lying like this, and even when the thing is moving now, there was a lot of something on the floor, so it was going like this. And villain has to throw me out, hero saves me. But this time, villain has thrown me off so fast, like so hard, that the stretcher that I was on, it topples. Acha. Okay, and this is on camera. I have the recording of this of me falling. It has toppled, and Sirish has gone, and he has to save me, right? Actually Had saved her. actually went on. I fell. Okay, and dumb, there I've fallen, and my eyes have opened. I'm like, there is pin drop silence. I said, was this supposed to happen? Nobody told me. And he has. Had he not held that stretcher, I would have fallen out of the plane, 2 stories down. So I would not be sitting here giving this interview. దాని తర్వాత దాని ముందు నేను ఫైట్లు చేసినప్పుడు సో కూల్ యార్ ముझे भी फाइट करना है मेरे को भी एक्शन सीक्वेंसेस చేయండి అది పడిపోయాక చాలా 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 మంచి థ్రిల్ we enjoyed a lot sir we enjoyed a lot. I'm done with the action sequence. So that was very and I was properly bruised, by the way. But this one underplaying, he's like, nothing has happened, please get up, let's do this, is nothing, look at me. అంటే నాకు అలవాటు అయిపోయింది తగలడం సో నాకు ఎట్ అనదర్ దెబ్బ పంపుతాను షేక్ అయిపోయింది అంట ఫస్ట్ టైం అనుకుంటా దెబ్బ తగలడం I ఫస్ట్ was టైం shaking actually because I was not aware that this could happen. And when I said I'm fine, that's when everybody was calm because they thought she's gone, something has ఐ happened. వాస్ ద ఓన్లీ వన్ హూ స్టిల్ Yeah. ఏం కాదు అక్కడ వైర్లు ఉన్నాయి మహా అంటే కొంచెం ఎనప తగులు ఉంటుంది ఏం అవ్వదు ఫ్రాక్చర్ కూడా అవ్వదు ఓకే చిల్ But it was fun. So primarily this is not a romantic film. So how much scope do you have in the film? Romance? I think he's romancing with Yeah. నాట్ ద టెడ్డీ బేర్ No, I'm just saying that this is not a primarily romantic film. If it was a romantic film, heroine would get more scope for acting. She Yeah. will have more scenes and everything. So what scope did you have in this film? I think I had a lot of scope in terms of being a girl next door, bubbly. I could. I'm playing an air traffic controller in this. He's a pilot in this. ATC. See, but it's not In a the love trailer. story, but the love track is essential to the film. Yeah. Because I fall in love with her, she becomes the teddy and the teddy bear is in trouble. It's a crucial part of the story. Yeah. So it's throughout it's about saving the teddy bear, Okay. which is the heroine's character. Okay. So it's not like she's not there. Okay. No, and also I feel like the best part that I liked about is, which was so romantic in my eyes, was that she falls in love with his voice Okay. because she's never met him. Okay. He's The never Punch met Bowl her. అదే అర్థమైంది. They are communicating on the microphone, right? As Because in the trailer. Yeah, I got it. that's how they fell in love. So Sorry. Bolo. మా డైరెక్టర్కి ఈ ఐడియా ఎలా వచ్చిందంటే ఏదో యూట్యూబ్లో క్లిప్స్ చూస్తున్నప్పుడు ఈ సినిమా పైలట్ అని రీసెర్చ్ చేస్తున్నప్పుడు చాలాసార్లు పైలట్స్ ల్యాండ్ అవుతున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ వాళ్ళ రియల్ క్లిప్స్ ఇట్ హ్యాస్ టు బి రికార్డ్ చేస్తే వాళ్ళు ఇద్దరు పరిచయం లేదు కానీ దే యూస్ టు కీప్ ఫ్లర్టింగ్ ఆన్ ద పైలట్ అండ్ ద ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆ క్లిప్స్ బయటకు వచ్చినప్పుడు భలే ఇంట్రెస్టింగ్గా ఉంది వాళ్ళు ఎందుకంటే ఎవ్రీడే ఒక 100-200 ఫ్లైట్స్ ల్యాండ్ అవుతాయి వాళ్ళకి పరిచయం లేదు బట్ ఎవరో ఇద్దరు కనెక్ట్ అయ్యి దాని నుంచి మాట్లాడుకున్నారు వాట్ ఇఫ్ ఇప్పుడు వాళ్ళే ఉన్నారు కదా మాట్లాడడానికి షిఫ్ట్ చేంజ్ అవ్వచ్చు Shift change బట్ అవసరం. టిపికల్లీ 8 PM హైదరాబాద్ ఎవ్రీడే ల్యాండ్ అవుతున్నాం అంటే ఇట్ కుడ్ బి ద సేమ్ పర్సన్ కదా It could be. పైలట్ కుడ్ బి బట్
100 ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వచ్చు, బట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అయితే మోర్ లెస్ ద సేమ్ పర్సన్. ఓకే. But you know, it's true that they befriend each other. So my father's a pilot, and one of his core group, they're all air traffic controllers. ఓకే. His best friends. No, yeah, men. Men. My brother is getting married to air traffic controller. వా Yeah, he's a. చూడు ఎన్ని సినిమాలోనే జరుగుతాయి అనుకుంటారు చూడండి, కాదు నిజ జీవితం నుంచి సినిమాలో పెడతాం. So it is a true thing, like it happens. So yeah. సో ఇది రీమేక్ కాదు అంటున్నారు, ఇట్స్ అన్ ఒరిజినల్ ఫిల్మ్ అంటున్నారు, బట్ స్టిల్ ఇట్ హ్యాస్ షేడ్స్ ఆఫ్ ద తమిళ్ ఫిల్మ్ అండ్ హాలీవుడ్ ఫిల్మ్ టెడ్. యాక్చువల్లీ ఆ ఫుటేజ్ కూడా మీరు ట్రైలర్లో వాడారు. సో హౌ ఒరిజినల్ అండ్ ఈజ్ ఇట్ యాక్చువల్లీ? హౌ ఒరిజినల్ అంటే ఇది ఫస్ట్ ఒక టెడ్డీ బేర్ మాట్లాడతాం అనేది మనం ఆ సినిమాలో చూసాం, హాలీవుడ్ సినిమాలో చూసాం. దాన్ని తీసుకునే తమిళ్లో ఉన్న ఫిల్మ్ మేకర్ కూడా తీసుకున్నారు. ఆ ఐడియా నచ్చి, బట్ జ్ఞానవేల్ గారికి రీమేక్గా చేయొద్దు, ఆల్రెడీ ఓడిట్లో సినిమా చూసుంటారు, బట్ ఈ కాన్సెప్ట్ని ఇంకా బెటర్గా చేస్తే ఎలా ఉండొచ్చు అన్న ఐడియాతోటి శామ్ చెప్తే, శామ్ కూడా సరే జస్ట్ ఒక టెడ్డీ బేర్లోకి ఒక ఆత్మ రావడం, దాంట్లో ఒక ప్రాణం రావడం అని ఒక ఐడియా తీసుకుందాం, మిగతాదంతా ఒరిజినల్గా చేద్దాం అని చేసి తీసుకుని మొత్తం కొత్తగా డెవలప్ చేసిన ఐడియా అంటున్నా. సో సెంట్రల్ ఐడియా ఒకటే తీసుకున్నాం, టెడ్డీ బేర్లోకి లైఫ్ రావడం. మిగతా అన్ని మీరు చూస్తుంటే, మీరు ట్రైలర్లో చూసినట్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, క్యాప్టెన్, రష్యన్ మాఫియా, ఇవన్నీ ఇట్స్ ఆల్ లైక్ వెరీ న్యూ స్టఫ్ విచ్ వీ హ్యావ్ ఇన్ ద మూవీ అంటున్నా. ఓకే. సో ఇందులో విలన్కి మీ మధ్యలో ఉండే అంటే ఇది ఇప్పుడు హిందీ సినిమాల్లో ఇప్పుడు ఎస్ఆర్కే, పఠాన్లో జాన్ లాగా ఇద్దరు హీరోసే, దే ఆర్ హీరోస్ ఇన్ దేర్ ఓన్ వే. సో అలా హీరో విలనా, హీరోనా, యాంటీ హీరోనా? సో వాట్స్ ద కెమిస్ట్రీ బిట్వీన్ యూ అండ్ ప్రాపర్ విలన్ సినిమా ఓపెన్ అవడం తనతో ఓపెన్ అవుతుంది, తన ట్రాక్తో ఓపెన్ అయ్యి ఫైనల్గా తనతోనే క్లోజ్ చేస్తుంది. సో ప్రాపర్ విలనే కానీ, బట్ అజ్మల్స్ క్యారెక్టర్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ త్రూ అవుట్ ద ఫిల్మ్. చాలా అందంగా వేసాడు మా డైరెక్టర్ స్క్రిప్ట్ అంతటిని. లవ్ ట్రాక్ కూడా సినిమాకి సెంట్రల్, ఏదో కథ బయట ఉండి ఊరికి అతికించింది కాదంటున్నా, కథలోనే ఉంటుంది. విలన్ ట్రాక్ కథలోనే ఉంటుంది, విలన్కి హీరోయిన్కి కాన్ఫ్లిక్ట్ కూడా కథలోనే ఉంటుంది. సో హీ బాగా అందంగా వేసుకొచ్చాడు అంట ట్రాక్ అంతా. సో ఇది ప్రాపర్ విలన్. సో ఈ సినిమాలో మీ కెమిస్ట్రీ, మీది టెడ్ బియర్ కెమిస్ట్రీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అది ఎంత వర్కౌట్ అయింది అనుకుంటున్నారు? నాకెట్లో నుంచి హ్యూమర్ వచ్చేది, సో అది చాలా ఇంపార్టెంట్. అవును. సో అది ఎంతవరకు వర్కౌట్ అయింది అనుకుంటున్నారు? వింటున్నప్పుడు బాగుండింది, షూట్ చేస్తున్నప్పుడు చెప్పలేకపోయా, ఎందుకంటే అక్కడ టెడ్డీ బేర్కి ఏం ఉండదు, ఫేస్ జస్ట్ బొమ్మ ఉంటుంది తప్ప దానికి ఏం ఎక్స్ప్రెషన్స్ ఉండదు, అది హ్యూమన్ కాదు, జస్ట్ ఆ మాస్క్తో మాట్లాడుతుంటాం. సో చెప్తున్నాను సేపు చెప్పేసుకున్నాను. అక్కడ మానిటర్ చూసినా కూడా చెప్పలేమంటున్నా, ఇట్స్ జస్ట్ ఇంకా సీజీ చైన్ టెడ్డీ బేర్. అంతా అయిపోయాక మళ్ళీ సినిమా చూసుకుంటున్నప్పుడు బాగుంది అనిపించింది నాకు. ఐ ఎంజాయ్డ్ ఇట్ బికాజ్ ఇప్పుడు నౌ ఇట్స్ లైక్ ఒక హ్యూమన్ లాగా దాని కళ్ళు తెరుచుకుంటున్నాయి, ముక్కు మాట్లాడుతుంది, చెవులు అన్నీ ఉంది. నౌ ఇట్ ఫీల్స్ లైక్ హ్యూమన్. డబ్బింగ్ కూడా మళ్ళీ యాడ్ చేశాక నౌ ఇట్ చూస్తున్నప్పుడు ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ మోర్. విన్నప్పుడు అలా ఎంజాయ్ చేశాను, షూట్ చేసినప్పుడు వాజ్ ఓకే బికాజ్ ఇట్ వాజ్ మోర్ టెక్నికల్, వాయిస్ బయట నుంచి వస్తుంది, రియాక్షన్ ఏమో ఇక్కడ ఇవ్వాలి. బట్ సినిమా చూసుకున్నాక ఎంజాయ్. ఆ క్యారెక్టర్ ఏమన్నా మిమ్మల్ని ఓవర్ షాడో చేస్తుందా సినిమాలో? అలా ఏమైనా అనిపించిందా? అసలు ఎందుకంటే రేంజ్ లో షూటింగ్ అవన్నీ అసలు ఈ సినిమాకి హీరో టెడ్డీ బేర్ నేను కాదు. ఓకే. నన్ను సపోర్టింగ్ లీడ్ అనుకున్నా నాకు ఏం బాధలేదు, బికాజ్ దట్స్ ద యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్. లేకపోతే ఒక హీరో ఒక విలన్ కొట్టుకోవడం, వేరే బ్యాక్ డ్రాప్, ఇవన్నీ రెగ్యులరే. ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నానన్నా కూడా హీరోలాగా ప్రెజెంట్ చేస్తూ, బట్ స్టిల్ ఇట్ వాస్ అబౌట్ ద టెడ్డీ బేర్, హౌ ఐ సేవ్ ద టెడ్డీ బేర్, బట్ స్టిల్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో అది ఓవర్ పవర్ చేసినా కూడా నాకేం ప్రాబ్లం లేదన్న. ఐ వాంట్ పీపుల్ టు ఎంజాయ్ ద మూవీ. నేనే కనపడాలని నాకేం లేదన్న. సార్ అలీ గారు, సో యాక్టింగ్ ఈజీయా, పొలిటీషియన్ ఈజీయా సార్? అంటే ఏది కూడా ఈజీ కాదు, ఎందుకంటే కొన్ని వందల మంది చూస్తూ ఉంటారు. మన డైలాగు గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, యాక్ట్ చేయాలి, అక్కడ డాన్స్ చేయాలి, ఫైట్ చేయాలి. డైరెక్ట్ గారు షర్ట్ ఇప్పేయండి అంటారు, ఇప్పేయాలి, తప్పదు. అలీ గారు మా సినిమాలో ఫైట్ కూడా చేశారు, బాగుంది, ఎంజాయ్ చేశారు ఆ ఫైట్ చూసినప్పుడు. అవును, అక్కడ షూటింగ్లో కూడా అక్కడ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ డెఫినెట్గా అంటే మీరు గతంలో చూసుకోండి, విట్లాచారి గారు అని ఒక డైరెక్టర్ ఉండేవారు, మీకు ఐడియా ఉంది. వారు ఏం చేసేవారంటే, ఒక హీరో ఇన్ని రోజులు డేట్లు లేవా, ఒక కోతిని తీసుకురండి, లేకపోతే ఒక మేకని తీసుకురండి అనేసి దానికి టైం అనగానే దాంతో ఒక 4 రోజులు షూటింగ్ చేసేవారు. మళ్ళీ హీరో డేట్ దొరికితే మళ్ళీ పెట్టేవారు. సో అట్టగా అప్పట్లోనే అంత ప్రయత్నం చేశారు, పెద్ద హిట్లు అయింది. సో ఈ టెడ్డీ మీద చేస్తే ఎలా ఉంటుంది అని శ్యామ్ గారికి థాట్ రావడం, ఆ థాట్ చెప్పడం, ప్రొడ్యూసర్ గారికి గో హెడ్ అంటాం,
అది ఇక్కడ రావటం హ్యాపీ కదా. సో ఏంటంటే ఓవరాల్గా ఈ సినిమాలో టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, డైరెక్షన్ డిపార్ట్మెంటు, కెమెరా డిపార్ట్మెంటు అందరూ చాలా కష్టపడ్డారు. సో ఇట్లాంటి టెక్నికల్ మూవీస్ హిట్ అయితే యాజ్ యాక్టర్గా మాకు చాలా ఆనందం కలుగుతుంది. సార్ మీలో ఇంకా ప్యాషన్ ఉందంటారా? అంటే అప్పుడు ఉండే ప్రూవ్ చేసుకోవాలి, నేను ఐ హ్యావ్ టు ఎంటర్టైన్ ద ఆడియన్స్, లేదా 9 to 5 జాబ్ లాగా అయిపోయిందంట? అలాగేం కాదండి. నేను ప్రతి మూవీ ఇది నా ఫస్ట్ మూవీ అని ఫీల్ అయ్యి యాక్ట్ చేస్తాను తప్ప ఇది 1200 తర్వాత సినిమా మూవీ ఓకే డైలాగ్ చెప్పాను చాలే ఇలా ఉండదు. అసలు మేము శ్రీరస్తు చేస్తున్నప్పుడు కూడా నేను కొత్త, సో నాకైతే ఎక్సైట్మెంట్ ఉండొచ్చు నేను ఏదో ప్రూవ్ చేసుకోలేని. బట్ నేను శ్యామ్ సుందర్ అని క్యారెక్టర్ అయింది, దాంట్లో కూర్చొని మేము చేసినప్పుడు కూడా సార్ మీరు ఏం చెప్తారు, ఈ డైలాగ్ ఇలా చెప్దాం అలా చెప్దాం అని ఇద్దరం ప్రాక్టీస్ చేసుకుని ఇంప్రవైజేషన్స్ చేసుకుని చేసామంటున్నాను. అప్పటికే ఆల్రెడీ ఒక 800-900 అయిపోయి ఉంటాయి, అప్పటికే 1000 అయిపోయి ఉంటాయి. సో 1000కి 1200కి ఏం తేడా రాదు. సో అప్పుడు కూడా నేను ఆయనలో అదే ఫీల్ అయ్యా. ఓకే. అండ్ నేను ఇంటికి వెళ్ళిపోయి కూడా అనుకున్నా, లైక్ వెన్ యూ యాక్ట్ విత్ గ్రేట్ యాక్టర్స్ మన పర్ఫార్మెన్స్ కూడా బెటర్ అవుద్దంటున్నా. ఆ సినిమాలో లక్కీగా నాకు మీతోటి రావు రమేష్ గారితో చేసే అవకాశం దొరికింది. వాళ్ళిద్దరితో యాక్ట్ చేయడం, అండ్ ఈవెన్ లావణ్య గుడ్ యాక్టర్. సో వాళ్ళతోటి పని చేయడంతో ఐ బికేమ్ అ బెటర్ యాక్టర్ ఇన్ ద ప్రాసెస్ అన్న. సో ఆల్ దీస్ గ్రేట్ యాక్టర్స్, మీరు చూస్తున్న గ్రేట్ యాక్టర్స్ ఎవ్వరు కూడా వాళ్ళ లాస్ట్ డే వరకు చేసిన వాళ్ళు కూడా సినిమా మీద ప్రేమతోటే చేస్తారు తప్ప 9 to 5 జాబ్ అనుకునే అవసరం ఏం లేదు. ఆల్రెడీ హ్యాస్ ఇనఫ్ క్రోర్స్, ఇనఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ టు కీప్ హిమ్సెల్ఫ్ హ్యాపీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్. బట్ నేను ఒకసారి డబ్బింగ్ చెప్పిన తర్వాత నాకు ఫోన్ చేశా, సార్ ఇప్పుడే డబ్బింగ్ చెప్పానండి, శిరీష్ చాలా బాగా చేశాడు అంటే, ఏంటో అంత పొగుడుతున్నాడండి అంటే, లేదండి నిజంగా చాలా బాగా చేశాడు. బట్ సినిమా సక్సెస్ అయింది, బాగా ఆడింది. సో అట్లాగే ఈ సినిమా కూడా ఆడాలని కోరుకుంటున్నాం అంతే. సో మీ అప్కమింగ్ ఫిల్మ్స్? ఇంకా ఏం సైన్ చేయలేదు. ఐఎమ్ టాకింగ్ టు కపుల్ ఆఫ్ థింగ్స్, బట్ అదంతా సైన్ అయ్యాక మీతో చెప్తాను. ఓకే మ్యామ్, ఆఫ్టర్ బడీ వాట్స్ నెక్స్ట్? So far, I don't know. Maybe after Buddy, somebody likes my work and they want So to any cast me in actor a film. specifically you want What to do you work mean with? maybe? They will and they They will will. ask you. Yes, they will. Don't give it to chance. Any actor you want to work with whom you admire the most? Someone like in South? Everyone. There are so many actors. I'm a big fan of Ram Charan sir. I'm a big fan of Nani. Big fan of. I also want to work with Dulquer Salmaan. I think Okay. he's worked in Hindi. I saw his work in Guns and Gulabs also. Yes. So yes, so many actors. Lady heroes straight. Sorry. Yeah, there are lots of people I want to work with. సో ఫైనల్గా బడీ ఎందుకు చూడాలి జనాలు? వాట్స్ దట్ యూఎస్పీ అబౌట్ ద ఫిల్మ్ దట్ విల్ లైక్ పుల్ ద ఆడియన్స్ టు ద థియేటర్స్? వై షుడ్ దే వాచ్ బడీ? ఇప్పుడు వర్డ్స్లో చెప్పడం అంటే చాలా కష్టం. దానికి ఒక ట్రైలర్ కట్ చేసాం. ఆ ట్రైలర్ చూసి నిజంగా ఇఫ్ యూ ఫీల్ దిస్ ఈజ్ యువర్ కప్ ఆఫ్ టీ, దెన్ డెఫినెట్లీ యుల్ ఎంజాయ్ ఇట్. బికాస్ ఐ ఫీల్ ఇట్స్ అ ఫన్, థియేటర్లో చూసి అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేసే సినిమా. ఇట్స్ థ్రిల్లర్ బట్ ఇట్స్ ఆల్సో హై కాన్సెప్ట్. సో కొత్త సినిమా చూద్దాం అనుకుంటున్న వాళ్ళు, ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఫ్యామిలీ మొత్తం చూడాలనుకుంటున్న వాళ్ళు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని ఐఎమ్ వెరీ షూర్. And once people watch now, once they come, word of mouth, people are going to want to watch because it is really entertaining. It's not too long. It's not going to be boring. It's like quick. Okay. And it's something that people can come over a weekend or even a weekday, watch with their kids, with their families, enjoy a nice dinner. So it's like a entertaining film. Nobody will be disappointed. Family's day out. Family's day out. Yeah. So all the best for Buddy. Thank you so much. And all the upcoming projects. Thank you. All the best. Keep watching M9.